రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో దివ్యాంగులు నిరాదరణకు గురయ్యారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఏం మేలు చేశారని సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో వారంతా బాధతో ఉన్నారని చెప్పారు. 2016 వికలాంగుల చట్టం అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని నిప్పులు చెరిగారు. ఏడాది కాలంగా బకాయి పడ్డ 12,000 కోట్ల బకాయి పెన్షన్లు సాధించుకునేందుకు ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మందకృష్ణ పాల్గొన్నారు. ఈ రోజుకి సంవత్సరం కాలంలో ఏదో వాళ్ళు మొత్తం ప్రజలకు ఏదో మేలు చేసినట్టుగా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అత్యంత బాధలు పడే వర్గమైన నా విహెచ్పిఎస్ వికలాంగులకు సంబంధించిన వర్గం మీరు జరిపించే వేడుకల్లో వికలాంగుల సమాజాన్ని పరిగణలోకి తీసుకుంటే మీరు వికలాంగుల సమాజానికి ఇచ్చిన హామీలు నెరవేర్స్తే ఇవాళ మీరు జరిపించే వేడుకల్లో నా వికలాంగుల సమాజం కూడా భాగస్వామ్యం అయ్యేది. కానీ వికలాంగుల సమాజం వాళ్ళ ఆవేదనతో ఉన్నది. సంవత్సరమైనా ఇచ్చిన హామీ నెరవేరలేదు అని చెప్పి బాధతో ఉన్నది. దివ్యాంగుల సంక్షేమం కోసం మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారమే 2016 వికలాంగుల చట్టం తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. అది అమలుకు ఇంతవరకు నోచుకోలేదనే విషయం స్పష్టంగా ఒక విషయంలో రుజువు అయిపోయింది. కుల వివక్షత తర్వాత ఈ సమాజంలో ఎక్కువ వివక్షత గురవుతున్నది ఎవరంటే నా వికలాంగుల వర్గమే వివక్షత గురవుతున్నది అనే విషయం అందరికీ తెలుసు. 2016 వికలాంగుల చట్టం కేంద్రం తీసుకొచ్చే చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామన్న ఈ తెలంగాణ ప్రభుత్వమే అసలు దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు సర్కార్ 12,000 కోట్ల రూపాయల బకాయి పడ్డది చేయుత పెన్షన్దారులందరికీ. ఎందుకు వదలాలి? పెరిగిన పెన్షన్ ఎప్పటి నుండి ఇస్తారనే సమస్య ఒకటవుతే ఎగ్గొట్టిన ఈ బకాయిలు పడ్డ సంవత్సరం పెన్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రేపు పెరిగిన పెన్షన్ ఈ నెల అమలు జరుగుతుందా రేపు అమలు జరుగుతుందా అనే విషయం తేల్చుకుందాం, రోడ్ ఎక్కుదాం. కానీ బకాయిలతో సహా వసూలు చేద్దాం, ముక్కుపిండి వసూలు చేసే రోజులు రావాలనే విషయం మీద తీసుకొస్తున్నాను.